హాయ్ అండి అందరికీ. ఈరోజైతే టమాటా పచ్చడి మిక్సీ ఇంకా రోలు అవసరం లేకుండా ఇలా చేసేయండి. చాలా చాలా బాగుంటుందండి. ముందుగా అయితే స్టవ్ పై కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకొని పచ్చిమిరపకాయలు ఇంకా టమాటాలు ఇంకా కొత్తిమీర అండి. కొత్తిమీర అయితే ఇలా కాడలతో సహా వేసేసుకోవాలి. అప్పుడే కొత్తిమీర స్మెల్ అనేది అయితే పడుతుంది. తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఇంకా కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని వీటిని అయితే కలుపుకొని కొంచెం సేపు అయితే మగ్గనివ్వాలండి. ఒక 5 మినిట్స్ ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడైతే మనము ఇందులోకి అయితే కొంచెం పసుపు ఇంకా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. టమాటాలు కొంచెం మెత్తబడిన తర్వాత పసుపు సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని అయితే ఒక్కసారి అయితే కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే మళ్ళీ మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. పచ్చిమిర్చి కూడా పచ్చివాసన అనేది పోతుంది. అందుకే వీటిని అయితే మగ్గనివ్వాలి అండి లో ఫ్లేమ్లో. చూడండి ఇవన్నీ మగ్గిపోయాయి కదా. ఇప్పుడు కొంచెం చింతపండు అయితే వేసుకుందాము. చింతపండు కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా గరిటెతో చూడండి టమాటా అయితే ఎంత మెత్తగా ఉడికిపోయింది. ఇలా అంటే స్మాష్ అయిపోతుంది కదా, అలా అనుకోవాలి. అనుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు మొత్తం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇలా పావుబాజీ స్మాషర్ తీసుకొని ఇలా మెత్తగా అయితే ప్రెస్ చేసేసుకోవాలండి. ఇలా స్మాష్ చేసుకుంటే టమాటా ఇంకా మిర్చి అయితే మొత్తం మెత్తబడిపోతుంది. ఇక మిక్సీ పట్టని అవసరం లేదు, అందుకే మిక్సీ అవసరం లేదని చెప్పాను కదా. ఇలా మొత్తం టమాటాలు మిర్చి అన్నీ ఇలా అనేసుకోవాలి. చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేనైతే మొత్తం అనేసి అయితే చూపించాను కదా. ఇప్పుడైతే మీరు ఇలా కూడా తినేయచ్చు, లేకపోతే ఇందులోకి పోపు కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా తిన్నా కూడా చాలా చాలా బాగుంటుందండి. నేనైతే ఇందులోకి అయితే పోపు పెట్టేశాను. ఫ్రై ప్యాన్ కోసము చిన్న కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని ఎండుమిర్చి, ఆవాలు ఇంకా జీలకర్ర, కొంచెం మినపప్పు, కరివేపాకు వేసుకొని అయితే ఇందులోకి అయితే పోపు పెట్టేశాను. ఈ పచ్చడి అయితే చాలా చాలా రుచిగా ఉంటుందండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఒక్కసారి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసము. చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి. కేవలం ఒక 15 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది. మీకైతే రెసిపీ నచ్చితే తప్పకుండా ఇలా అయితే ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఇలా. ఓకే అండి, ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.